అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము మొదటి సమూయేలు 22వ అధ్యాయము 23వ వచనం. నీవు భయపడక నా యొద్ద ఉండుము, నా యొద్ద నీవు భద్రముగా ఉందువు. నా ప్రాణము తీయజూచువాడును, నీ ప్రాణము తీయజూచువాడును ఒక్కడే అని అబ్యాతారుతో చెప్పాను. ఇక్కడ దావీదు గారికి సౌలుకి మధ్య ఆల్రెడీ గొడవలు జరుగుతున్నాయి. అంటే ఒకరిని వెతుకుతున్నారనమాట, చంపేయాలని చెప్పి. వెతుకుతున్నప్పుడు వచ్చి దావీదు గారు ఇంకా కొంచెం తప్పించుకొని తిరుగుతున్నాడు. ఎందుకంటే సౌలు అభిషేకించబడిన వ్యక్తి కాబట్టి ఆయన చంపకూడదు, దేవుడు అభిషేకించాడు కాబట్టి ఆయన చంపకూడదు అని తప్పించుకొని తిరుగుతున్నాడు. ఏమీ చేయలేక కాదు, తప్పించుకొని తిరుగుతున్నాడు. సౌలు మాత్రం దావీదును వెతుకుతున్నాడు చంపేయాలని చెప్పి. అలాంటి సందర్భంలో ఒక చోట వచ్చి ఆ సౌలు వచ్చి అహీటూబు కుమారుడైన అహీమెలెకు కుమారుల్లో అబ్యాతారు అనే ఒక ఆయన వచ్చేసి సౌలు దగ్గర నుంచి అంటే తప్పించుకొని పారిపోయి దావీదు దగ్గరకు వస్తాడు. ఎందుకంటే సౌలు వచ్చేసి అక్కడున్న యాజకుల పట్టణము నోబు కాపురస్తులు ఉంటారు కదా, వాళ్ళందరినీ కత్తివాత చేత చంపేస్తాడు అందరినీ. అంటే మగవారు, ఆడవారు, బాలురేమి, పసిపిల్లలేమి, ఎడ్లనేమి, గార్ధబములేనేమి, గొర్రెలనేమి అన్నిటినీ కూడా వేటిని పెట్టడు, చంపేస్తాడు. అక్కడి నుంచి కూడా అహీటూబు కుమారుడైన అహీమెలెకు తప్పించుకొని అక్కడి నుండి కూడా అహీటూబు కుమారుడైన అహీమెలెకు కుమారుల్లో అబ్యాతారు అనే వ్యక్తి తప్పించుకొని దావీదు దగ్గరకు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత సౌలు యెహోవా యాజకులందరినీ కూడా చంపించిన సంగతి దావీదునికి చెప్తాడు. ఇట్లా సౌలు యెహోవా యాజకులందరినీ కూడా చంపించేస్తున్నాడు. ఎవరిని? పిల్లోళ్ళు, పెద్దోళ్ళు, ఆడోళ్ళు ఇట్లా ఏమీ చూడట్లేదు, అందరినీ చంపేస్తున్నాడు అని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు దావీదు గారు ఏం చేస్తాడంటే, ఆ దినమున ఎదోమీయుడైన దోయేగు అక్కడ ఉన్నందున వాడు సౌలునకు నిశ్చయముగా సంగతి తెలుపునని నేను అనుకుంటుని అని చెప్పేసి ఈయనకు చెప్తారనమాట. నీ తండ్రి ఇంటి వారికి అందరికీ కూడా మరణం రప్పించుటకు నేను కారకుడనైతిని కదా. అంటే నీ తండ్రి ఇంటి వారందరికీ కూడా మరణం నా వల్లే సంభవించింది కాబట్టి, నా వల్లే మీరు అలాంటి స్థితికి పోయినారు కాబట్టి, నా వల్లే మీరు ఇబ్బంది పడినారు కాబట్టి నువ్వు భయపడద్దు, నా యొద్ద ఉండు, నాతో పాటు ఉండు, నువ్వు నా దగ్గర ఉండిపో, నువ్వు అలాగే నువ్వు నా దగ్గర భద్రంగా ఉంటావు, భద్రంగా నేను నిన్ను చూసుకుంటా. ఎందుకంటే నా ప్రాణం చూసేవాడే నీ ప్రాణం కూడా తీయాలి అని చెప్పేసి చూస్తున్నాడు అని చెప్పేసి అబ్యాతారుతో చెప్తాడనమాట. ఎందుకంటే అదిగాక నా వల్లే కదా మీకు మరణం వచ్చే స్థితి వచ్చింది కాబట్టి నువ్వేం భయపడద్దు, నేను చూసుకుంటా, నువ్వు నా దగ్గర ఉండిపో, ధైర్యంగా ఉండు, నేను చూసుకుంటాను అని చెప్పేసి దావీదు గారు చెప్తున్నాడు అనమాట అబ్యాతారుతో. కాబట్టి సౌలు గారు ఎత్తుక్కొని వస్తున్నాడు కాబట్టి వీళ్ళు ఇంకా భయపడతారు ఖచ్చితంగా. అక్కడ ఉండే యెహోవా యాజకులందరినీ కూడా చంపేస్తున్నాడు, ఇంకా నన్ను ఎందుకు వదులుతాడు, నేను కూడా అయిపోయినట్లే అని అబ్యాతారు భయపడుతున్నాడు అనమాట. అందుకు దావీదు దగ్గరకు వచ్చాడు. దావీదు గారు ధైర్యం చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఇలా చాలా సందర్భాల్లో రకరకాల పరిస్థితుల్లో శత్రువులు మనల్ని తరుముతుంటారు, శత్రువులు చేతిలో పడుతూ ఉంటాం. అలాంటి సందర్భంలో తప్పించుకోవడానికి అవకాశం కూడా లేని స్థితులు ఎదురవుతాయి. కానీ అలాంటి సందర్భంలో దేవుడే మనకి సహాయకుడు, దేవుడే మనల్ని తప్పించేవాడు, దేవుడే మనల్ని రక్షించేవాడు. ఇది మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇలాంటి స్థితిలో ఎవరన్నా ఉంటే ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి ఆశ్రయించండి, దేవుని దగ్గరికి రండి. దేవుడే మీకు సహాయం చేస్తాడు, ఆయనే మీకు సహాయకుడు, ఆయనే మన ఆశ్రయ దుర్గము, ఆయనే మన కొండ కోట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఎవరున్నా కూడా, ఇలాంటి పరిస్థితులు ఎవరున్నా కూడా రండి, దేవుని దగ్గరికి రండి, ఆయనే సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారి స్తోత్రములు తండ్రి. దేవా, ఈ సమయంలో మరొకసారి మీ కృపా కనికరాన్ని బట్టి మీ పాదాల చెంతకు నన్ను మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో ఎంతమంది అయితే నాయన ప్రభా ఎన్నో రకరకాల పరిస్థితుల్లో పడి నాయన ప్రభా నలుగుతున్నారో, భయపడుతున్నారో ప్రభా, ఏం జరిగిపోతుందో, ఎప్పుడు శత్రువులు నా మీదకి వస్తారో, ఎప్పుడు ఎవరు ఇంటి మీద గొడవలు తెస్తారో ఏంటో అని చెప్పి భయపడుతున్నారు ఎంతమంది ఉన్నారు ప్రభా, వారందరికీ కూడా నాయన ప్రభా ఆశ్రయ దుర్గం మీరే, కొండ కోట మీరే దేవా, కేడం మీరే స్వామి. కాబట్టి వారందరిని రక్షించండి, ఆ పరిస్థితుల నుంచి వారిని తప్పించండి, వారికి సహాయం చేయండి, కృపణ చూపమని మీ బలమైన బాహు వారందరి మీద, నా మీద, మా పైన కూడా చాపమని, సహాయం చేయమని, క్షేమాన్ని కలుగు చేయమని
శత్రువు నుండి మమ్మల్ని రక్షించి విడిపించమని కృప చూపెట్టమని. ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో, షేర్ చేస్తున్నారు, చూస్తున్నారు, పేరు పేరున అందరినీ దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి ఘనపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.